పిల్లలకి హెల్దీ రెసిపీస్ తినిపించాలంటే మదర్స్కి ఒక టాస్క్ లాగానే ఉంటుందని చెప్పాలి. వాళ్ళకి హెల్దీగా తినిపించడానికి డిఫరెంట్గా ఏదో ఒక రెసిపీస్ చేస్తూనే ఉంటాము. ఈ రోజైతే నేను మా పాపకి ఎగ్స్తో ఇలా డిఫరెంట్గా రెసిపీ అయితే చేసి పెట్టాను. తనైతే చాలా ఇష్టంగా తిన్నదండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఇలా డిఫరెంట్గా చేసి పెట్టారంటే. రెసిపీ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఆనియన్స్ని అయితే మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకుని ఇలా స్లైసెస్గా అయితే కట్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్ తీసుకుని సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. 3 కోడిగుడ్లను అయితే పగలగొట్టుకుని వేసుకోవాలి. మీకు నచ్చినన్ని కోడిగుడ్లు అయితే వేసుకోవాలి. నేనైతే 3 కోడిగుడ్లను వేసుకుని బాగా బీట్ చేసుకుని 1 స్పూన్ శనగపిండి వేసుకుని శనగపిండి కూడా ఉండలేమీ లేకుండా బాగా బీట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని అట్ల ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇలా సర్దుకోవాలి. ఒక్కొక్క ఆనియన్ రింగ్ లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమం ఉంది కదా, అదైతే ఇలా గుంటగట్టుతో బయటికి రాకుండా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మరొక వైపు టర్న్ చేసుకుని మరొక సైడ్ కూడా కాల్చుకోవాలి. ఎగ్స్ తో రొటీన్ గా ఎప్పుడు ఆమ్లెట్స్ వేసేవడం ఇలా కాకుండా ఈసారి ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి. వాళ్ళైతే డిఫరెంట్ గా ఉందని చెప్పేసి ముందైతే టేస్ట్ చేస్తారు. టేస్ట్ నచ్చైతే మొత్తం అన్ని తినేస్తారు. చాలా ఈజీ రెసిపీ అండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి.